దేశం మొత్తంలో ఉన్న వక్ఫ్ బోర్డు సమస్యతో బాధపడుతూ ఆర్థికంగా నష్టపోయిన ప్రజలు ఈ రోజు సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ అని భారతీయ జనతా పార్టీ బోడుప్పల్ శాఖ నాయకులు తెలిపారు. బాబు జగజీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని బోడుప్పల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వర్క్ బోర్డు అమెండ్మెంట్ బిల్ పార్లమెంటులో పాస్ అయిన సందర్భంగా స్వీట్లు పంచుకుని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గత కొన్ని సంవత్సరాలుగా బోడుప్పల్తో పాటు తెలంగాణతో పాటు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఎంతోమంది నిరుపేదలు కులమతాలకు అతీతంగా, అందులో ముస్లిం సోదరులు కూడా వక్ఫ్ బోర్డు బాధితులు ఎంతోమంది వాళ్ళ శోకాన్ని కష్టాన్ని తీరిన రోజు మొన్న పార్లమెంట్లో ఉభయ సభలలో సుదీర్ఘంగా చర్చించి ఏ పార్టీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు శుభాభివందనం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బోడుప్పల్తో పాటు రాష్ట్రం దేశం ఈ వక్ఫ్ బోర్డు సమస్య వల్ల ఎన్నో బాధలు పడతారు, ఎన్నో ఇబ్బందులు పడుకుంటా మనం చూస్తూనే ఉన్నాం. మనం దేశం వైపు మొత్తం చూడకపోయినా కనీసం బోడుప్పల్లో మనం ఎంత ఇబ్బంది పడుతారో కళ్ళారా మనం చూసినాం. ఈ ఇబ్బంది కారణంగా మా బోడుప్పల్ నుంచి మా మాజీ అధ్యక్షులు కానీ మేము కానీ ఎన్నో పోరాటాలు చేసినాం, నిరాహార దీక్షలు చేసినాం. మొత్తానికి మన ఈ యొక్క మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతుతో ఏదైతే